హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుందండి. నేను మార్నింగ్ లేవగానే ఇలా వేడి నీరు తాగుతాను. దాని తర్వాత ఇప్పుడేమో టీ పెట్టుకుంటున్నాను. టీ పెట్టుకున్న తర్వాత ఈరోజు ఏంటంటే నేను దెబ్బ రొట్టి చేయాలనుకుంటున్నాను. దాని ప్రాసెస్ అంతా మీకు నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే దెబ్బ రొట్టి చేసేటప్పుడు దాని కొలతలు ఎలా ఉండాలంటే ఒక కప్పు మనం రైస్ తీసుకున్నామంటే ఒక కప్పు మనం మినపప్పు తీసుకోవాలి. సేమ్ అనమాట, ఈక్వల్ క్వాంటిటీలో మనం తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు నేను అది నైట్ నానబెట్టి ఉంచుకున్నాను. దాన్ని ఇప్పుడు నేను మిక్సీ పట్టుకొని ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నేను టీ పెడుతున్నాను. మీరు నేను అల్లంని ఇలా కొందరు దంచుకుంటారు కదండి, నేను ఇలా చేస్తాను. నాకెందుకు ఇలా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు మిల్క్ కూడా అయిపోయావండి. ఇప్పుడు మిల్క్ అయిపోయేవి. నేను ఇప్పుడు అది ఉంది కదా, రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను, అది ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటాను అనమాట. ఇదిగోండి ఇలా నేను ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు ఏమో రైస్ తీసుకున్నాను. ఇది కొద్దిగా మనం మిక్సీ చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి మిక్సీ చేసి తెచ్చాను కదా, ఇలా ఉంది, ఇలా అవుతుంది అన్నమాట. ఇది కూడా చాలా తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. దాన్ని బాగా కలిపిన తర్వాత దీంట్లో ఏంటంటే ఇదిగోండి ఇలా బాగా కలిపెట్టుకున్న తర్వాత మనము దీనికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొందరికి ఏంటంటే కరివేపాకు కూడా కొందరు వేసుకుంటారు. ఇప్పుడు నా టీ ప్రిపేర్ అయిపోయింది. మార్నింగ్ కొద్దిగా బిజీగా ఉంటుంది. ఈరోజు ఇక్కడ వర్షాలు అని చెప్పాను కదా, మా అబ్బాయికి స్కూల్ లేదు, అందుకే వాడికి బాక్స్ ప్రిపేర్ చేయడం అంత తొందరగా లేదనమాట. అందుకే కొద్దిగా ప్రశాంతంగా చేస్తున్నాను. ఈరోజు కొద్దిగా లేట్కి కూడా లేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. నేను ప్యాన్లో ఎలా చేయాలి, కడాయిలో ఎలా చేయాలి, ఆ రెండూ చూపిస్తాను. ఇది దిబ్బ రొట్టి కదా, కడాయిలోనే బాగుంటుంది, కానీ నాకు తొందరగా అయిపోవాలని నేను రెండు స్టార్ట్ చేశాను. నేను కడాయిలో కూడా ఎలా అనేది నేను చూపిస్తాను. దీనికి పచ్చిమిర్చి, ఆనియన్స్ కావాలి. నేను అవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంతలో ప్యాన్ కూడా వేడవుతుంది కదా, ఇది కొద్దిగా వేడైన తర్వాత మన ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుంది, అది చక్కగా కాలాలి కదా, అందుకోసం. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా నావి రెడీ అయిపోయి, ఇప్పుడు ఏంటంటే మనం మిక్సీ పట్టుకొని దాంట్లో సాల్ట్ వేసుకున్నాం, కలుపుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇవి మిర్చి, నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలాగ ప్యాన్ కూడా వేడైంది కదా, దాంట్లో ఆయిల్ వేసుకొని దీంట్లో జీలకర్ర కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఆయిల్ ఇలా వేసుకొని ఇది కొద్దిగా కాస్త వేడి అవ్వాలి. వేడిగా ఉంటేనే మనకి దెబ్బ రొట్టి బాగా వస్తుంది. ఇదిగోండి మనం మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు వేడైనట్లుంది. ఇప్పుడు మనం ఇది కొద్దిగా మందంగా వేసుకుంటేనే బాగుంటుందండి, పల్చగా దోశలా వేసుకోకూడదు. ఇదిగోండి ఇలా ప్యాన్లో అయితే మనకి దెబ్బ రొట్టి అంతలా కనిపించదు, కానీ నేను మీకు కడాయిలో చేసి కూడా చూపిస్తాను. అది కట్ చేస్తే కేక్లా వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా వేసుకొని మనం ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత నెక్స్ట్ వైపు కూడా టర్న్ చేసుకొని మనం చక్కగా కాల్చుకోవాలి. ఇక్కడ మార్నింగ్ కదండి, మాకు ఇక్కడ విండో నుండి మాకు వెలుతురు వస్తుంది, అందుకే ఫోన్లో సరిగా కనిపించట్లేదు. ఇప్పుడు నేను కడాయిలో చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి కడాయిలో ఆయిల్ వేసాం కదా, అది వేడైన తర్వాత ఇప్పుడు ఇలా వేసుకోవాలి. ఇది దెబ్బ రొట్టి కదండి, మనం కొద్దిగా మందంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి కాసేపు మనం కుక్ చేసుకోవాలి. అది ఎలా అనేది చూడండి.
ఇప్పుడు టిఫిన్ అయిపోయింది కదా, నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను టమాటా రసం ఈరోజు ప్రిపేర్ చేస్తున్నానండి. నేను 4 టమాటాలు తీసుకున్నాను, ఈ మధ్యగా కట్ చేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి దాన్ని కుక్ చేసుకుంటాను. కుక్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది నా స్టైల్లో నేను టమాటా రసం ఎలా చేస్తానన్నది నేను మీకు ఈరోజు చూపిస్తానండి. నేను రైస్ కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ నేను బాస్మతి రైస్ వాడతాను. ఒక 10 మినిట్స్ అవి కొద్దిగా నానబెట్టుకుంటాను. 10 మినిట్స్ మనం నానబెట్టుకుంటే రైస్ బాగా వస్తుంది. వెంటనే చేస్తే రైస్ చక్కగా రాదండి. ఇదిగోండి ఇలా కట్ చేసి నేను అన్నీ కట్ చేసి దాంట్లో వాటర్ వేసి బాయిల్ చేయడానికి పెట్టుకుంటున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి మనం బాయిల్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇదిగోండి కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే టమాటా రసంలో అది కొద్దిగా వేస్తే టేస్ట్ బాగుంటుంది, అందుకోసం. ఈరోజు టమాటా రసంతో నేను ఆలూ ఫ్రై చేస్తున్నానండి. టమాటా రసంతో ఆలూ ఫ్రై, చింతపండు రసంతోనైనా టమాటా రసంతోనైనా ఆలూ ఫ్రై చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. ఈరోజు గురువారం కదా, నేను ఎగ్స్ తిన్ను. మా హస్బెండ్ మా అబ్బాయి కోసం నేను ఎగ్స్ బాయిల్ చేసి దాన్ని ఫ్రై చేస్తాను. ఈరోజు నా కోసం ఏంటంటే ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో చేసి చెప్పండి, రాసి చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఇక్కడ బాయిల్ అవుతుంది, నేను ఆలూ ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను కదా. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకుంటే ఈరోజు ఏంటంటే చాలా సింపుల్గా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లంచ్ ప్రిపేర్ అయిన తర్వాత ఈరోజు హాలిడే కదా, మేము బయటికి వెళ్దామని అందుకే తొందరగా చేస్తున్నాను. నేను ఎగ్స్ ఫస్టే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అవి ఇప్పుడు తొక్కలు తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఆలూ ఫ్రై మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్, పసుపు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అవి సగం ఫ్రై అయ్యాయంటే అప్పుడు మనం మిర్చి యాడ్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ఫస్టే మనం మిర్చి పౌడర్ వేసుకున్నాం అనుకోండి, అవి మాడిపోతాయి అన్నమాట. నేను అందుకే ఫస్ట్ ఏంటి సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ఫ్రై చేశాను. ఇప్పుడు సగం కుక్ అయింది కదా, ఇప్పుడేమో నేను మిర్చి పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి. ఏదైనా అర్జెంటుగా ఉంటే నేను ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. పక్కన మనకి రసం కూడా బాయిల్ అవుతుంది. దాన్ని నేను కట్టేస్తున్నాను. ఇప్పుడు అది కాసేపు చల్లబడాలి. ఇదిగో ఇలా వస్తుంది. దాన్ని బాగా బాయిల్ అయ్యాక దానిపైన స్కిన్ కూడా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నేను నానబెట్టి పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ కూడా దీంట్లో కలిపేస్తున్నాను అనమాట.
దీన్ని కాసేపు మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత దీనికి పోపు వేసుకోవాలి. దానికి కావాల్సింది ఏంటంటే దీంట్లో ఉల్లిపాయలు నేను వేయనండి. నేను వెల్లుల్లి వేసి పోపు పెడతాను. ఇలా మనం దాన్ని కొట్టామనుకోండి చాలా తొందరగా అయిపోతుంది. చాలా క్విక్గా, లేకపోతే మొత్తం తీయాలంటే చాలా టైం పడుతుంది. నేను ఇలా చేస్తాను. ఇక్కడ ఆలూ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. నేను అది రసం ఇటువైపు సిప్ చేసుకొని అటువైపు ఏమో నేను రైస్ పెట్టుకుంటాను. ఇప్పుడు 10-15 మినిట్స్ అయిపోయింది. ఇదిగోండి ఇలా నానబెట్టి పెట్టుకున్నా. ఇప్పుడు నేను కుక్కర్ ఎక్కించేస్తున్నాను. ఇప్పుడు ఆలూ ఫ్రై కూడా అయిపోయింది. ఇప్పుడు నేను వేరే దీంట్లో తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, లేకపోతే ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను ఎగ్స్ని ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదండి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్లే. కుక్కర్లో 3 విజిల్స్ వస్తే రైస్ కూడా అయిపోతుంది. ఇప్పుడు నేను రసంకి పోపు పెట్టుకుంటున్నాను. మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు జీలకర్ర, సరసాలు, ఇంకేంటంటే దీంట్లో కొద్దిగా మెంతులు 3-4 ఎక్కువ వేయకండి, చేదొస్తుంది. రసంలోనే మెంతులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. శనగపప్పు ఒక 3 ఎండుమిర్చి. నేను ఎప్పుడు ఇలాగ విరిచి చూసుకుంటానండి. దాంట్లో బ్లాక్ ఉంటే వాడను, అది హెల్త్కి అంత మంచిది కాదు. ఇవి దీంట్లో మనం ఫస్ట్ కరివేపాకు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఇంకేంటంటే వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పోపులోకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అవి కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు నేను బాయిల్ చేసి ఇలా పెట్టుకున్నాను కదా, మనకి టమాటాలు బాయిల్ చేసిన తర్వాత దాన్ని కొద్దిగా చల్లబడిన తర్వాత ఇలాగేంటంటే దాని మీద నేను స్కిన్ ఇలా తీసుకుంటాను. ఫస్ట్ ఏంటంటే మొత్తం నేను వడగట్టేసేదాన్ని. మా హస్బెండ్ ఏమో దాంట్లో పీచు పదార్థం ఉంటుంది, అలా చెయ్యకు అంటే అప్పటి నుంచి ఏంటంటే పైన ఓన్లీ స్కిన్ మాత్రమే తీస్తాను. దాన్ని అలా చేత్తోనైనా కొద్దిగా చల్లబడిన తర్వాత మనం దాన్ని స్మాష్ చేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర ఉంటుంది కదా స్మాష్ చేసేది, దాంతోనే చేసి ఇలా చేసుకుంటుంటాను. మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. దీన్ని లైట్గా చేసుకుంటే చాలు. ఇప్పుడు ఆ పోపులో మనం కొద్దిగా సాల్ట్, మనం ఫస్టే కొద్దిగా 1 స్పూన్ వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా పసుపు. దీంట్లో మిర్చిని అనేది నేను అస్సలు వాడను, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసినాం కదా, అది సరిపోతుంది. కొద్దిగా ధనియాల పౌడర్,
అది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ బాయిల్ ఉంది కదండి మనం దాంట్లో మనకి ఆ పోపు వేస్తుంటే మనకి రసం ప్రిపేర్ అయిపోతుంది. నా లంచ్ ఏమో ప్రిపేర్ అయిపోయిందండి. మీరు ఈరోజు ఏం చేశారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు టమాటా పైన స్కిన్ మనం తీసుకున్నాం కదండి, దాని తర్వాత ఏమో స్టవ్ ఆన్ చేసి దాన్ని కాసేపు బాయిల్ అవనివ్వాలి. ఎందుకంటే మనం ఇప్పుడు పోపు వేస్తాం కదా, మన చింతపండు రసం కూడా వేసాం కదా, అది కూడా కొద్దిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు దాన్ని సిప్ చేసుకొని ఇదిగోండి ఒక పొంగు వచ్చాక ఒక కాసేపు బాయిల్ అయ్యాక దాన్ని కట్టేయాలి. ఇప్పుడు లంచ్ ప్రిపేర్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు మార్నింగ్ టిఫిన్లో దిబ్బ రొట్టి చేశానండి. అది ఎలా చేశాననేది చూపిస్తాను. మళ్ళీ ఆఫ్టర్నూన్లో ఏంటంటే టమాటా రసం, ఇంకా ఆలూ ఫ్రై, ఎగ్ ఫ్రై చేశాను. అంటే చాలా తొందరగా ఈరోజు మా అబ్బాయికి మా హస్బెండ్కి హాలిడే ఉంది, అందుకే తొందరగా ఇవి ప్రిపేర్ చేశాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ప్రిపేర్ అయ్యి భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్ళాలి, అందుకే తొందరగా చేసేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద రెడ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో ఇప్పటితో ఆపేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.